Hello, welcome back to my channel Sony's Diary for People Nia. Hi, my name is Shushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notification you just and you guys can follow all my further videos. Link in click. Go subscribe now. Last vlogs అన్ని చూసే ఉంటారు కదా, మదీనా ఎక్స్ప్లోర్, మదీనా హాల్, బేగం బజార్ ఎక్స్ప్లోర్, ఇప్పుడు బేగం బజార్ హాల్. సో అవన్నీ చూసేసి రండి, కింద లింక్ ఇస్తాను, ట్యాప్ చేసి చూసేరండి. అండ్ నౌ బేగం బజార్ హాల్ చేస్తున్నాను. ఏమేమి తీసుకున్నాం అందరం కలిసి వెళ్ళాం కాబట్టి అన్ని మిక్స్ చేసి చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నామో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ సంథింగ్ క్యూట్ తోని స్టార్ట్ చేద్దాం, సంథింగ్ స్వీట్ లాగా క్యూట్ తోని స్టార్ట్ చేద్దాం. ఎక్కడ అంటే అజీజ్ ప్లాజో ఎంట్రన్స్ దగ్గర ఒక షాప్ ఉంది, ఎంత క్యూట్ థింగ్స్ ఉన్నాయంటే. సో కొన్ని క్యూట్ థింగ్స్ తీసుకున్నాను, దాంతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈజ్ సోహన్ పప్పు బ్యాగ్. సోహన్ పప్పు కోసం బ్యాగ్ తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ద బ్యాగ్, పిక్నిక్ బ్యాగ్ అంట. ఇది ఎంత క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్గా షాప్లో చెప్పాలంటే గర్ల్స్కే ఎక్కువ ఉన్నాయి, బట్ ఇక అక్కడక్కడ బాయ్స్కి ఉన్నాయి. ఇంకా బాయ్స్ని చూడంగానే సోహన్ పప్పు గుర్తొచ్చేసాం, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. ఇలా ఉంది ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 650-700 పడింది. సో ఇలా స్ట్రాంగ్ ఉందనమాట, 3D స్పేస్. సో వాడికి స్పేస్ ఇష్టమని స్పేస్ తీసుకున్నాను. స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ గాట్ ఫర్ సుహాన్ పప్పు. అండ్ నెక్స్ట్ క్యూట్ మిర్రర్, డిజ్నీ మిర్రర్. ఇది సింధు తీసుకుందనమాట. యాక్చువల్గా నేను కూడా తీసుకుందామని ఆల్మోస్ట్ తీసుకొని పెట్టుకున్నా, బట్ నా దగ్గర ఆల్రెడీ మిర్రర్స్ ఉన్నాయి కదా అని తీసుకోలేదు. సో ఇది వచ్చేసి 150 పడింది. అండ్ లుక్ ఎట్ ద డిజ్నీ. ఇది ఏ డిజ్నీ ప్రిన్సెస్ కామెంట్ చేసి చూద్దాం. స్నో వైట్, నేనే చెప్పిస్తాను. స్నో వైట్ అనమాట. ఇది క్యూట్గా ఉంది కదా. దిస్ ఈస్ ద వన్ థింగ్. అండ్ గాట్ మై మోస్ట్ ఫేవరెట్ వాంటెడ్ వన్ విచ్ ఈస్ దిస్ ఫ్యాన్ గైస్. ఓ మై గాడ్, ఎన్ని డేస్ నుంచి మినిసోలో చూశాను, మీషోలో చూశాను, అమెజాన్లో చూశాను, ఫైనల్గా అజీజ్ ప్లాజాలో దొరికింది అనమాట ఇది. సో క్యూట్గా ఉంది కదా. ఇది ఇలా హ్యాండ్ లాగా పట్టుకోవచ్చు, మనం స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది దీనికి ఇలా వచ్చాయి క్యూట్గా. అండ్ దీనికి వచ్చేసి మనకి వైర్ ఇచ్చాడు. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300 పడింది. అండ్ మనం ఛార్జింగ్ బ్యాటరీ అనమాట, ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఫ్యాన్, దిస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ నాకైతే. అండ్ స్టాండ్ లాగా ఇలా పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు. ఇప్పటి నుంచి నాకు వీడియోస్ స్పెట్లో చేయడం అవసరం ఉండదు ఇంకా. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ గాట్. అండ్ నెక్స్ట్ ద క్యూటెస్ట్ వన్. సో ఇది చాలా మెంబర్స్ చూసే ఉంటారు ఇన్స్టాలో కూడా. ఓ మై గాడ్, ఇట్స్ చాక్లెట్ బుక్. సో ఇది వచ్చేసి 120-150 పడింది. అండ్ దీని ప్యాకింగ్ ఓపెన్ లేదా, ఓపెన్. దీంట్లో చాక్లెట్ సెంట్ ఇచ్చాడనమాట. అసలు భలే ఉంది అసలు. బా చాక్లెట్ స్మెల్. ఐ విష్ గాయస్ మీకు కూడా స్మెల్ చూపించేలాగా ఉంటే. ఎంత క్యూట్గా డిజైన్ ఇచ్చాడు చూడండి, ఇట్లా చాక్లెట్ కొరికినట్టు. అండ్ దిస్ ఈస్ ద బుక్. సో నాకు బయటికి వెళ్ళినప్పుడు కంటెంట్ రాసుకోవడానికి ఉంటుంది. క్యూట్గా భలే ఉంది కదా ఇది. అసలు ఇందులో రాస్తానో లేదో తెలియదు కానీ ఇంత మంచిగా ఉందో ఇది బుక్ అనమాట. చాక్లెట్ స్మెల్ అసలు ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ కొన్ని మేకప్ ఐటమ్స్ చూపిస్తాను. అత్తమ్మ సింధు తీసుకున్నారు. అండ్ కొన్ని ఉన్నాయా, నేను చూడలేదు అక్కడ, నేను వేరే షాప్కి వెళ్ళినాను అనమాట అప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా కాంపాక్ట్ అనుకుంటా ఇది. దీని కాస్ట్ 225. సో ఫేసెస్ కెనడా అంటే అంతే కాస్ట్ ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ద ఫేసెస్ కెనడా కాంపాక్ట్. ఈ బ్రాండ్ నాకు మంచిగా అనిపిస్తుంది, ఫేసెస్ కెనడా కాంపాక్ట్. అయితే ఇందులోనే తీసుకుంటాను నేను కూడా మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్మసీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ రిమూవర్. సో దీని కాస్ట్ వచ్చేసి ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది అనుకుంటా. 99 అంటే 100 రూపీస్. సో 2 వచ్చేది అందులో, 2 ఐ గెస్ అంతే. 2 ఒకటేమో దిస్ ఈజ్ ద ఫేస్, దిస్ ఈజ్ ద ఐబ్రో. సో ఇది ఫేస్ రేజర్, ఫేస్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ ద ఐబ్రో. క్యూట్గా ఉంది చూడండి ఐబ్రోది, లుక్ ఎట్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ తీసుకున్నారు, మెబెలిన్ ఫిట్ మీ. సో ఇది వచ్చేసి 550 అనుకుంటా, 640. సో ఇదొకటి. అండ్ ఇంకోటి కామన్ థింగ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఉండేది, యాడ్లీ అర్థం ఆడుతుంది అది, యాడ్లీ అంట. జాస్మిన్ స్మెల్ సో గుడ్. సో ఇవన్నమాట లిటిల్ క్యూట్ మేకప్ హాల్. అండ్ అంటే ఇట్లా ఒక్కొక్క బండిల్ దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నట్టు అలా ఉన్నాయి, అందుకే అలానే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూట్ షాప్కి వెళ్ళాం, అక్కడ అన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట, అవే చూపిస్తున్నాను ఇప్పుడు. ఆల్సో నన్ను కామెంట్స్లో లైక్ ఏ వీడియో పెట్టినా హెయిర్ యాక్సెసరీస్ వీడియో చేయడం అక్క ప్లీజ్ అని అడుగుతానే ఉన్నారనమాట. అందుకే ఇప్పుడు ఎలాగో చేసినా కానీ పర్టికులర్గా చెప్పి మరి చూపిస్తున్నాను. క్రంచీస్ తీసుకున్నాము. అండ్ దిస్ ఆర్ దట్ నేను సింధు మిక్స్ తీసుకున్నాం అనమాట. లుక్ ఎట్ ద కలర్స్ గాయ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, పాస్టల్ కలర్స్. సో ఇవన్నీ ఒక్కొక్క పీస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో ఇలా 1 2 3 6 తీసుకున్నాము, నేను 3, సింధు 3. సో అండ్ నెక్స్ట్
ఐ బాట్ ద బో క్లిప్ గాయ్స్, లుక్ ఎట్ దిస్. అన్ని నా డ్రెస్కి మ్యాచ్ అవుతున్నాయి ఈ రోజు. ట్రెండింగ్ టాపిక్ ఇన్ ద ఇంటర్నెట్, అందుకే తీసుకున్నాను. క్యూట్గా పింక్ కలర్లో అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి 60 రూపీస్ ఏమో పడింది. అండ్ యా, I got this clip. Oh my god, look at that. ఎన్ని క్లిప్స్ ఉన్నా నాకు సరిపోవు, క్లా క్లిప్స్ అయితే అసలు. This is also matching to my dress. Everything is matching to my dress. Look at this. This is so beautiful. The pearls వచ్చి look at this, beautiful ఉంది కదా. సో ఇది వచ్చేసి 130 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్. సో ఇందులో అంతా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట, ట్రాన్స్పరెంట్ అనమాట. నా దగ్గర కలర్ఫుల్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, బట్ ట్రాన్స్పరెంట్ లేదు. సో హెయిర్ స్టైల్స్ చేస్తాను కాబట్టి దిస్ ఇస్ సో యూస్ఫుల్. ఇది వచ్చేసి 80 రూపీస్ బాక్స్, 80 రూపీస్ వచ్చేసి 220 రూపీస్ పడింది. ఈ వెళ్ళిన షాప్లో అన్ని ఎక్కువ రేట్స్ చెప్పాడు మాకు. అండ్ బట్ నాకు హెయిర్ అక్సెసరీస్ కావాలని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. సో యా, అన్నీ సేమ్ 2 ఫ్లవర్స్ వచ్చి అలా ఇచ్చాడు. కొన్ని 3 ఫ్లవర్స్ కూడా ఉన్నాయనుకుంటా. సో ఎన్ని పీసెస్ ఉన్నాయి కౌంట్ చేయలేదు, బట్ బాక్స్ వచ్చేసి 220 రూపీస్కి ఇచ్చాడు. కొన్నాను. ఇవన్నీ కొనలేదు, ఓన్లీ బాక్స్ ఒకటే. సో ఈ బాక్స్ వచ్చేసి 160 రూపీసే పడింది, బట్ స్టాండర్డ్గా ఉంది అనమాట. నేను కలిసి ఇందు తీసుకుంది అండ్ ఆల్మోస్ట్ ఆర్గనైజ్ కూడా చేసేసుకుంది అనమాట. ఆగు, వీడియో చేసినాక పెట్టుకుంటే అప్పుడే. లుక్ అట్ దిస్. సో 1 2 3 అలా ఇలా వచ్చినాయి అనమాట. 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ వచ్చాయి. చాలా స్టాండర్డ్గా ఉంది. సో యాక్చువల్ దీని ప్రైస్ 180 అరౌండ్ అలా చెప్తే ఇంకా బార్గెన్ చేసి 160కి తీసుకున్నారు అనమాట. సింధు అండ్ ఇంకా మా కజిన్ ఇద్దరు తీసుకున్నారు, 2 బాక్సెస్ తీసుకున్నారు. విల్ గోట్ ఇన్ టు ద సో బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ ఈస్ జ్యువెలరీ. బేగం బజార్ అంటే జ్యువెలరీ మెయిన్ థింగ్ అందరికి గుర్తొచ్చేది. ఇంతవరకు ఆపాను బికాస్ మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడాలని. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పీస్, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను పాకిజా ఫ్యాషన్ బేగం బజార్ అని. అండ్ అందులో చాలా బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అన్నీ దొరుకుతాయి మీకు. నా వీడియో చూడండి, కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. కొన్ని బ్యూటిఫుల్ పీసెస్ మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్నారు. అండ్ అందులో ఫస్ట్ థింగ్ ఇది మమ్మీ కోసం తీసుకున్నాను. లుక్ ఎట్ దిస్ గాయ్స్, చాలా బాగుంటుంది. వన్స్ చెక్అవుట్ దట్ షాప్, చాలా బాగుంటుంది. మీ బేగం బజార్ వెళ్తే మాత్రం ఆ షాప్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. పాకిజా ఫ్యాషన్ అని కింద లొకేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ కంటే అంట ఇది. లుక్ ఎట్ ద డిజైన్. సో మమ్మీ వాళ్ళకే తెలుసు దీని గురించి. సో ఫోన్ చేసి మమ్మీకి లైక్ ఇది తీసుకోవాలా అని అడగగానే కంటే ట్రెండింగ్లో ఉంది తీసుకోండి. సో దిస్ ఇస్ ద డిజైన్. లక్ష్మీదేవి వచ్చి ఇలా వచ్చిందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది చూసే వాళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికి మనకి ఇలా వచ్చాయి, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. సో పర్ల్స్ వచ్చి కింద లక్ష్మీదేవి ఇలా వచ్చింది అనమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ పీస్ వచ్చేసి 1600 అయితే మనకి డిస్కౌంట్ పడి 1200కి వచ్చింది. సో యా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ పీస్ తీసుకున్నాను. ఇది క్రిస్టల్స్ అనమాట. సో ఇది వచ్చి ఈ బ్యూటిఫుల్ పీస్ క్రిస్టల్స్లో మెరూన్ కలర్, చాలా బాగుంది. ఓకే, ఏ శారీ మీదకైనా ట్రెడిషనల్ అవుట్ఫిట్కైనా చాలా బాగుంటుంది. సో లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది విత్ మెరూన్ పర్ల్స్. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. So crystals, and this is the necklace. సో ఇది వచ్చేసి పాకిజా ఫ్యాషన్లో కాదు, ఇది బయట తీసుకున్నాము. సో దీని ప్రైస్ వచ్చేసి 1600 చెప్పారు అనుకుంటా. అండ్ బార్గెనింగ్ చేస్తే అప్పుడు 1200కి ఇచ్చారు. అండ్ సో ద క్రిస్టల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక హెవీ కంటే చూసారు కదా, ఇది కొంచెం సింపుల్ కంటే తీసుకున్నాను. అండ్ దీని డిజైన్ వచ్చేసి కొంచెం సింపుల్గా వచ్చింది. అది కొంచెం హెవీ లక్ష్మీదేవి వచ్చి అలా వచ్చింది కదా. సో ఇది కొంచెం సింపుల్ డిజైన్. సో దీని ప్రైస్ వచ్చేసి 750 ఉందన్నమాట. 20% ఆఫ్తోని మనకి 550కేమో వచ్చింది. సో ఇది కూడా పాకిజా ఫ్యాషన్లోనే తీసుకున్నాము.
సో ఇవి దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. సింపుల్గా చిన్న లక్ష్మీదేవి వచ్చి ఇలా వచ్చినాయి. సో సింపుల్గా మంచిగా ఉంది కదా. సో దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను కదా. సో బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. సింపుల్గా చిన్న చిన్న అవుట్ఫిట్స్కి ఒకేషన్కి చాలా బాగుంటుంది. చిన్న సింపుల్ శారీస్కి బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో ఒకటి అత్తమ్మ తీసుకుంది, ఒకటి మమ్మీకి తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ ఒకటి టోటల్. యా వచ్చేసి ఒక పేర్ 350 పడింది. 350 బాగున్నాయి. అవును. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ రింగ్స్ తీసుకున్నాము. నా వ్లాగ్లో చూసుంటే అన్నిట్లో చేతికి ఇట్లా పెట్టుకొని షో చేసిన కదా అవేవి. సో ఇందులో 3 ఉన్నాయి. ఒకటేమో సిల్వర్ సింధు తీసుకుంది, గోల్డ్ 2 నేను తీసుకున్నాను. సో ఐ గెస్ 150 చెప్తే 130కి ఇచ్చారనమాట. బ్యూటిఫుల్ రింగ్స్. సో ఇది సింధు తీసుకుంది, బటర్ఫ్లైది. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను బో, అండ్ ఇది కూడా నేనే తీసుకున్నాను. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ బోది. ఐ లవ్ ఇట్. సో 130కి ఇచ్చారు, ఇది 150 అయితే. బేసికల్గా నాకు రింగ్స్ ఇష్టం, అందుకే ఇలా తీసుకున్నాను. సో ఇవి ఇట్లనే ఉండని. నెక్స్ట్ విల్ కంటిన్యూ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ గాట్. లెట్స్ గెట్. సో నెక్స్ట్ I have something beautiful thing I got, which is a Victorian pearl necklace. Oh my god, I love it guys. I can't wait to show you. Oh, look at this. Oh my god, emerald green, light green color lo undi. I love it guys. Look at this. Beauty guys, beauty. In price వచ్చేసి 2750. So this is the price of this beautiful necklace. I love it guys. నా ఫేవరెట్ ఇది. చెప్పింది కదా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇస్ లవ్లీ అసలు. And these are the earrings. Oh my god, I'm loving it guys. Look at this. నెక్స్ట్ బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి బాక్స్ 100 రూపీస్ పడిందంట. అత్తమ్మ అండ్ సింధు తీసుకున్నారు. ప్రైస్ పింక్ అండ్ గోల్డ్ సింధుది, గ్రీన్ అత్తమ్మ అంట. సో లెట్ మీ షో యూ. జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. వచ్చేసింది సో ఇట్లా నగరి మార్కెట్లో. ఐ గెస్ ఇవి నగరి మార్కెట్లో తీసుకున్నాం. ఇందాక ఎయిర్ ఎక్స్ప్రెస్ కూడా నగరి మార్కెట్లోనే తీసుకున్నాం అనమాట. సో బాగుంటాయి. నగరి మార్కెట్ చెక్ చేయండి మీరు బేగం బజార్ వెళ్తే. అండ్ ఇది వచ్చేసి పింక్. సింధు హాఫ్ శారీ కోసం తీసుకుంది అనుకుంటా. సో ఇది పింక్ బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్గా. 100 అంటే ఇట్స్ గుడ్ క్వాలిటీ అంతా. ఇది అత్తమ్మ తీసుకుంది. సో యాక్చువల్గా ఇవి తీసుకున్నప్పుడు నేను వేరే షాప్లో ఉండే, నాకు తెలీదు. సో అందుకే ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. ఇవి నైస్. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెటీరియల్ అనమాట, క్లాతింగ్ స్టిచ్చింగ్కి సంబంధించినవి అండ్ బ్యాంగిల్స్ చేయడానికి అవి. సో మమ్మీ అండ్ అత్తమ్మ కొంచెం ఎక్కువ స్టిచ్చింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి కొన్ని తీసుకున్నాను. ఆల్సో నేను బ్యాంగిల్స్ చేద్దామని మమ్మీ కోసం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇది లేస్ అనమాట. సో శారీ కోసం తీసుకున్నారు. శారీ ప్లెయిన్ శారీ మీద వేయడానికి. అండ్ లుక్ ఎట్ ద పేస్టల్ కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇందులో అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి. ఐ లవ్ ఇట్. ఒక షాప్కి వెళ్ళాము యాక్చువల్గా బేగం బజార్ అజీజ్ ప్లాజా నుంచి కొంచెం ముందుకు వస్తుంటేనా, అంతే కదా, అజీజ్ ప్లాజా నుంచి కొంచెం ముందుకు వస్తుంటే అన్ని మెటీరియల్స్ ఉన్నాయి అందులో. యాక్చువల్గా మగ్గం స్టాండ్ చూపిస్తాను, మమ్మీ మగ్గం స్టిచ్ చేస్తుంది. సో అది అడిగిందనమాట మమ్మీ కంపల్సరీ మగ్గం స్టాండ్ కావాలంటే. సో దానికోసం వెతుక్కుంటూ ఒక దగ్గర కనిపిస్తే వెళ్ళి చూస్తే అందులో ఎవ్రీ మెటీరియల్ ఉంది. స్టిచ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ మార్కెట్కి వెళ్ళాల్సిందే. మీరు వ్లాగ్లో చూడండి, నేను ఆ ప్లేస్ మెన్షన్ చేశాను. సో మీకు తెలుస్తుంది. అండ్ అందులో ఈ లేసెస్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ లేసెస్ కలెక్షన్ ఉంది అక్కడైతే. ప్లెయిన్ శారీస్ మీద ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకే ఇంత పర్టికులర్గా ఇంత లాంగ్గా చెప్తున్నాను మీకోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి B7000 స్టిచ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది గ్లూ చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. లైక్ క్లాతింగ్కి కానీ బ్యాంగిల్స్ స్టిచ్ చేయడానికి మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో దానికోసం తీసుకున్నాను.
సో ఇది కాస్ట్ 80 రూపీస్ అనుకుంటా, ఇది పెద్దది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నేను మమ్మీ కోసం వరలక్ష్మి వ్రతంకి ఒక బ్యాంగిల్ సెట్ చేస్తున్నాను. సో దానికోసం తీసుకున్న ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ సిల్క్ థ్రెడ్ ఇది. సో అక్కడ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సో అందులోంచి కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ. సో ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి షార్ట్ వీడియోలను పెడతాను చూడండి. వరలక్ష్మి వ్రతం మమ్మీ కోసం చేస్తున్నాను. అది ఏం డిజైన్ ఏంటి అని తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. సబ్స్క్రైబ్ నౌ. సో ఇదనమాట. ఇది ఒక్కటి కాదు, ఇది సపరేట్గా తీసుకున్నాను. ఈ 4 మాత్రం బ్యాంగిల్స్ చేయడానికే పర్టికులర్గా తీసుకున్నాను. ఒక ప్యాకెట్ 100 రూపీస్ పడింది. సో ఇలా ఇది గ్రీన్, పింక్ అండ్ ఇది గోల్డ్, పింక్ లైట్ పీచ్ అనమాట. ఈ కొన్ని ఇంకా అత్తమ్మ తీసుకుందనమాట. ఇది ఒక అదే కొంగులకు వేస్తారు కదా, సో దానికోసం. అండ్ నెక్స్ట్ ఇది జర్దోసి అండ్ ఇది వూల్. అండ్ సేమ్ అత్తమ్మ కూడా కొన్ని కుందన్స్ అండ్ మిర్రర్స్ తీసుకుంది. సో ఇక్కడ పెట్టి చూపిస్తాను. అండ్ ఈ బ్లూ ఒకటి, మిర్రర్స్ 80 రూపీస్. ఇవన్నీ 100 రూపీస్. అన్నీ మల్టీ కలర్స్లో ఉన్నాయి. మొత్తం ఒక ప్యాకెట్ 100 రూపీస్ పడింది. ఇది కూడా ఇలా. సో అన్నీ. అండ్ బేగం బజార్లో తీసుకున్న లాస్ట్ థింగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మగ్గం స్టాండ్. అబ్బా. సో మమ్మీ ఇది మాత్రం బేగం బజార్ వెళ్ళావు, ఇది తీసుకురాకుండా ఇంటికి రావద్దు అని అనలేదు. బట్ నేను అట్లా అనుకుంటున్నా. మమ్మీ ఖచ్చితంగా కావాలని చెప్పింది. సో మమ్మీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి మగ్గం కుడుతుండే, ఇంకా మగ్గం స్టాండ్ కావాలని. ఇది 18 సెంటీమీటర్స్ అనుకుంటా. సో చెప్పాను కదా షాప్ మెన్షన్ చేశాను, మీరు ఆ వ్లాగ్ చూసేసి వస్తే మీకు తెలుస్తుంది. సో ఇలా స్టాండ్ ఇదంతా ఫిట్టింగ్ చేసి నేను చూపించలేను. మమ్మీ ఎప్పుడన్నా చేస్తే మీకు కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. సో దీనికి రింగ్, స్టాండ్ అండ్ 4 లెగ్స్ వస్తాయి అనమాట. సో మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 300 రూపీసే పడింది. ఆన్లైన్లో కూడా చూసాను నేను, 600 or 650 ఉంది విత్ డెలివరీ ఛార్జెస్. సో అక్కడ 300కే వచ్చేసింది, అందుకే తీసుకొని వచ్చాం. పాప మా పిన్ని అంతా వ్లాగ్లో పట్టుకుంది, మీరు చూసే ఉంటారు. సో యా, లాస్ట్ బ్యాగ్ వీ హ్యావ్ ఈజ్ ఇక్కడ నుంచి బేగం బజార్ నుంచి మదీనాకి వెళ్ళి మదీనా నుంచి మళ్ళీ చార్మినార్ కవర్ చేసాము ఈ వ్లాగ్కి. సో లాస్ట్ చార్మినార్ బ్యాగ్ ఒకటి మిగిలిందనమాట. సో ఇందులో మేము బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఎంట్రన్స్ అవుతున్నప్పుడే అక్కడ 100 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ బ్యాంగిల్స్ అని ఉంటాయి. సో అక్కడ ఇది ఒక కలర్ తీసుకున్నాము, పింక్ కలర్. ఇది నేనే తీసుకున్నాను. అండ్ ఇంకో కొన్ని మమ్మీ ఈ సింధు తీసుకుంది, ఇది నేను కాదు. అండ్ ఈ 3 కలర్స్ నేను తీసుకున్నాను. సో అప్పుడు మమ్మీకి వీడియో కాల్ చేసి కలర్, లాస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు తీసుకుంటే మమ్మీ నాకెందుకు చెప్పలేదు, వీడియో కాల్ చేయాల్సింది నేను కావాలి అని చెప్తుండే అని చెప్పింది. అప్పుడు రెడ్ కలర్ ఒకటి తీసుకుపోయినా అనుకుంటా. ఇంకా సరే అని చెప్పి ఇప్పుడు ఛార్జింగ్ లేకపోయినా వీడియో కాల్ చేసి చూపిస్తాను. అప్పుడు ఈ 3 కలర్స్ అడిగింది అనమాట. గ్రీన్ ఒకటి, రెడ్ అండ్ పింక్. సో ఇది యాక్చువల్గా సేమ్ కొంచెం డార్క్ ఉంది అంతే, ఇది లైట్. సో ఇది అనమాట. ఇది మనకి 50 రూపీస్ అంతే. జస్ట్ అన్ని వెల్వెట్ బ్యాంగిల్స్ 50 రూపీస్ అనమాట ఒకటి. ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. నేను సింధు కలిసి వీళ్ళందరూ అప్పటికి టైర్డ్ అయిపోయారు, ఒక ప్లేస్ వెళ్ళి కూర్చున్నారు. ఇంకా మేము చెయ్యం రా బాబు అని చెప్పేసి మాకైతే ఇయర్ రింగ్స్ కావాలని బేగం బజార్ మొత్తం వెతికినాం. అంటే మొత్తం వెతకలే, కొంచెం చూసాం. బట్ అక్కడ ఏం అంటే మేము వెళ్ళలే, మేబీ టైం సరిపోలే. ఇంకా ఇక్కడికి వచ్చి ఇయర్ రింగ్స్ అని నేను సింధు వెళ్ళి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా అక్కడక్కడ కొన్ని డేంటీ ఇయర్ రింగ్స్ అండ్ డేంటీ చైన్స్ కనిపించాయి. సో ఫస్ట్ ఇది ఒక్కటి సింధు తీసుకుందనమాట, పింక్ కలర్ లైక్ షేడ్లో ఉంది, హోలోగ్రాఫిక్ లాగా. సో ఇవన్నీ 50 రూపీస్ పేర్, ఈచ్ పేర్ 50 రూపీస్. అండ్ ఈ ప్యాకెట్ మొత్తం నేను తీసుకున్నాను. ఇందులో ఉన్నాయి అన్ని ట్రెండీ ఉన్నాయి. 4 ఉన్నాయి, 4 పీసెస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట, సిల్వర్లో తీసుకున్నాను. సో ఇవన్నీ 50 రూపీస్ గైస్, అన్ని ఈచ్ పేర్ 50 రూపీస్. సో ఇదొకటి ఎగ్జాక్ట్గా క్రోసెంట్ తింటారు కదా మీరు, క్రోసెంట్ లాగానే ఉందన్నమాట క్యూట్గా. సో ఇది వచ్చేసి 50 రూపీస్ గోల్డ్లో వచ్చింది. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఇలా ఉంది. లుక్ ఎట్ దిస్, బ్యూటిఫుల్ కదా. అండ్ నెక్స్ట్ లాస్ట్ పేర్ వీ హ్యావ్ ఇస్ దిస్ వైట్ వన్లో సిల్వర్, గోల్డ్, వైట్ అన్నీ అయిపోయినాయి. సో ఈచ్ పేర్ 50 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్ తీసుకున్నాము. ఈ వైట్ పర్ల్స్ ఒకటి తీసుకున్నాను అనమాట, అక్కడ కనిపించి. వైట్ పర్ల్స్లో లేదు అన్నది మమ్మీ, అందుకే తీసుకున్నాం. 200 గైస్, నాట్ 150, 200 చెప్పారు. బికాజ్ ఇది బిగ్ సైజ్ ఉంది కదా, స్మాల్ సైజ్ కూడా ఉండే ఇందులో, అది 150 చెప్పారు, ఇది 200 చెప్పారు అనమాట. 200కి తీసుకున్నాను. నేను అన్నీ చూసి సింధు ఒకటి తీసుకుని నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఓకే, 3 లేయర్స్. సో ఇదొకటి బో, ఒక లేయర్ చిన్నగా ఆర్ట్స్ వచ్చి ఇది ఒక వచ్చింది. ఇది నేను తీసుకున్నాను 150 రూపీస్.
ఇదొకటి ఇంకా అయిపోయినాయి. ఇంకా అందుకే ఇంకా మేము ఈ లాస్ట్ యాక్చువల్గా ఏమైందంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను గైస్ మీకు. మేము ఈ షాపింగ్ చేస్తున్నాం, యాక్చువల్గా ఇంకా చేసేవాళ్ళం షాపింగ్, కొంచెం ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. బట్ ఏమైందంటే మా పిన్ని అత్తమ్మ టైర్డ్ అయిపోయినా ఒక దగ్గర కూర్చొని ఫోన్ చేశారు. మేము జ్యూస్ దగ్గర ఉన్నాం, పైసలు మనీ బ్యాగ్ మీ దగ్గరనే ఉంది, మనీ లేవు రండి అంటే ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే మేము ఇంకా షాపింగ్ ఆపేయాల్సి వచ్చింది అక్కడికే, మళ్ళీ వచ్చి ఒప్పుకోలేక. సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 1. బో వచ్చేసి నాది, బటర్ఫ్లై వచ్చేసి సింతుది. సో యా దిస్ ఈజ్ ద థింగ్ గైస్. చార్మినార్లో ఇన్నే తీసుకున్నాం అనమాట, ఎక్కువ తిరగలేదు. అండ్ నౌ లుక్ ఎట్ ద కేయాస్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ దిస్ వీడియో. సో యా గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో కామెంట్ చేయండి ఇంకేం వీడియోస్ కావాలి, ఇంకేమైనా ఎక్స్ప్లోర్ వీడియోస్ కావాలని చెప్పేసి. ఆల్సో మదీనా వ్లాగ్స్ కూడా పెట్టాను, మదీనా హాల్ కూడా పెట్టాను. సో అవి కావాలంటే మీరు కింద లింక్ ఇస్తాను, ట్యాప్ చేసి చూసేయండి. సో యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Lots of love. Bye bye.